వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కేంద్ర సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రజల ముంగిట్లోకి తెస్తున్నాం. బోధన్ మండలంలోని ఆమ్దాపూర్ గ్రామంలో భారత్ వికసిత్ సంకల్ప యాత్రలో క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎంపీ ధర్మపురి అరవింద్. బాలికలు గర్భవతులకు నిబంధనల మేరకు పౌష్టికాహారం అందజేయాలి. ఎడపల్లి మండలంలోని జైతపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. సాలూరులో పర్యటించిన ఎమ్మెల్యే. జక్రాన్పల్లి మండలంలోని కొలిప్యాక్ గ్రామంలో ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలి. మాక్లూరు మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో జెడ్పీ చైర్మన్ విఠలరావు. డిచ్పల్లి, ధర్పల్లి మండలాల్లో పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రత్యేక ఓటర్ల నమోదు, తీరుతెన్నుల పరిశీలన. చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలి. దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో న్యాయ చైతన్య సదస్సులో జిల్లా జడ్జి సునీత కుంచాల. అయోధ్యలో శ్రీ సీతారాముల ప్రతిష్ఠ సందర్భంగా భీమ్గల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక హోమాలు, పూజలు. పల్లకీలో సీతారామస్వామి పటాన్ని ఊరేగించిన ఆలయ అర్చకులు, నిర్వాహకులు. ఈ నెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్టలో ప్రత్యేక పూజలు, దీపోత్సవం. గ్రామాల్లో నిరుపేద పిల్లలు, బాలింతలు, గర్భవతులకు నిబంధనల మేరకు పౌష్టికాహారం అందజేయాలని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సూచించారు. ఎడపల్లి మండలంలోని జైతపూర్ గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, పరిశుభ్రంగా కేంద్రాలకు వచ్చేలా ఏర్పాటు చేయాలన్నారు. కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని కూరగాయలను వండి పిల్లలకు పెట్టాలన్నారు. అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల చుట్టూ కంచె నిర్మాణం, క్రీడా పరికరాలు ఇవ్వడం అభినందనీయమన్నారు. కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట నాయకులు మానాల మోహన్ రెడ్డి, పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, నారాయణ చౌదరి, సూరిబాబు, కృష్ణారావు, టీచర్ వకులాదేవి తదితరులున్నారు. అక్కడ కూడా టైలర్స్ ప్రొవిజన్ చేద్దాం. నెక్స్ట్ 2 months 3 monthsలో చేసుకుంటూ నేను ఒక్కటే. కొలిప్యాక గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. జక్రాన్పల్లి మండలంలోని కొలిప్యాక గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట మండలానికి చెందిన మండల పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, కొర్తి రాజేందర్, అభిలాష్, ఆయా గ్రామాల కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల ముంగిట్లోకి తీసుకొస్తున్నామని జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. భారత్ వికసిత్ సంకల్ప యాత్రలో భాగంగా బోధన్ మండలంలోని ఆమ్దాపూర్ గ్రామంలో క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన పెంపొందించుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతో గ్రామాన వికసిత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నేతలు వికసిత్ భారత్ యాత్రను రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తిరిగి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆశీర్వదించాలని ఆయన కోరారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ తన తీరును మార్చుకోవాలని హెచ్చరించారు. తన కొడుకు రోడ్డు ప్రమాదానికి కారకుడైతే తప్పించేందుకు ప్రయత్నించడం చాలా బాధాకరమన్నారు. బోధన్ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంపీ అయిన నాటి నుంచి కృషి చేస్తూనే ఉన్నానని తెలిపారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వివరించి సమస్యల పరిష్కారానికి తాను కూడా కృషి చేస్తానన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డు డిస్ప్లే అవుతున్నాయి సిస్టంలలో, ఈ సేవలో డౌన్లోడ్ అవుతలేవు. ఎందుకైతలేవు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కి ఆరోగ్యశ్రీని జతకూర్చి కలిసి ఆరోగ్య బీమా పథకం నడపడం అనేది సంతోషం. అయితే దాని మీద రాజీవ్ గాంధీ, పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు బొమ్మ పెట్టాలని ప్రపోజల్ పంపించారు రాష్ట్ర ప్రభుత్వం. దానికోసం కార్డులు, పర్మిషన్ దొరకలేదు.
చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల హితవు పలికారు. అప్పుడే తాము ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు అనే విషయాలు తెలుస్తాయన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సుకు జిల్లా జడ్జితో పాటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ ఎస్ కల్మేశ్వర్ తదితరులు విచ్చేసి ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ పౌరులకు రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు కల్పించబడ్డాయన్నారు. అయితే హక్కులతో పాటు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సైతం గుర్తెరిగి వాటిని సక్రమంగా నిర్వర్తించినప్పుడే సమాజంలో చక్కటి పరిస్థితులు నెలకొంటాయని, అన్ని రంగాల్లో సత్వర అభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు. ముఖ్యంగా తాము ఏది చేయాలి, ఏది చేయకూడదనే విషయాలపై ప్రతి పౌరుడు పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అయినందున గ్రామస్తులు కలిసికట్టుగా ఐకమత్యంతో ఉంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ గ్రామాల ప్రగతి కోసం ప్రజల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ గ్రామాభివృద్ధి కమిటీలు తీసుకునే నిర్ణయాలపై ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని స్పష్టం చేశారు. ఈ దిశగా కృషి చేసే గ్రామ కమిటీలకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. గ్రామ కమిటీల తోడ్పాటుతో అన్ని హంగులను సంతరించుకొని ప్రగతి బాటలో పయనించి అనేక గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అయితే ఇటీవలి కాలంలో పలు గ్రామాభివృద్ధి కమిటీలు బహిష్కరణ వేటు వేస్తున్నాయని, జరిమానాలు విధిస్తున్నాయని, కొంతమంది జిల్లా న్యాయస్థానంతో పాటు హైకోర్టును ఆశ్రయించారని, తమ దృష్టికి కూడా ఈ తరహా ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఈ తరహాలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమంజసం కాదని, చట్ట ఉల్లంఘన చర్యలు ఎంతమాత్రం హర్షణీయం కాదని హితవు పలికారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, వారి బాగోగుల కోసం గ్రామాభివృద్ధి కమిటీలు కృషి చేయాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలి తప్ప ఎవరికి వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి పద్మావతి, ట్రైనీ ఐపీఎస్ చైతన్య, అదనపు డీసీపీ జయరాం, ఏసీపీ విజయసారథి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎంపీపీ సారిక, సర్పంచ్ వెంకటేష్, తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సో ముఖ్యంగా 2-3 ఇష్యూస్. ఒకటి ఆల్రెడీ సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి గారు చెప్పేది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ కేస్ కి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదే విధంగా సిపి గారు కూడా డీటెయిల్ గా ఫైల్ ఇంపోజింగ్ గురించి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా సోషల్ బాయ్కట్. సో మనకి డెవలప్మెంటల్ వర్క్స్ అంటే విలేజ్ లో ఏం డెవలప్మెంట్. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి, బీబీపూర్, దర్పల్లి మండలం రామడుగు పాఠశాలలో గల పోలింగ్ స్టేషన్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఓటర్ల నమోదు, జాబితా నుండి పేర్ల తొలగింపు, మార్పులు చేర్పుల కోసం చేపడుతున్న చర్యలు, అనుసరిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకొని సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తిస్తూ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయించాలని BLOలకు సూచించారు. ప్రత్యేక ఓటరు నమోదు సందర్భంగా ఎంతమంది కొత్త ఓటర్ల పేర్లు నమోదు చేసుకున్నారు, ఈ కార్యక్రమం గురించి ముందస్తుగా గ్రామాల్లో టామ్ ద్వారా ప్రజలకు సమాచారం తెలియజేశారా, మృతి చెందిన ఓటర్ల పేర్లను విచారణ జరిపి పక్కాగా నిర్ధారణ చేసుకున్న మీదట జాబితా నుండి తొలగించారా, ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులకు సంబంధించిన నిర్ణీత దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయా లేదా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం కూడా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతుందని, యువ ఓటర్లు సద్వినియోగం చేసుకునేలా చూడాలని హితవు పలికారు. 18 ఏళ్ల నిండిన వారందరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ప్రత్యేక నమోదు కార్యక్రమం సందర్భంగా వచ్చిన దరఖాస్తులను ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా వెంటది వెంట ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఓటరు తుది జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. కలెక్టర్ వెంట సంబంధిత మండలాల తహసీల్దార్లు, బూత్ లెవెల్ సూపర్వైజర్లు, అధికారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని జడ్పీ చైర్మన్ విఠలరావు అన్నారు. మాక్లూర్ మండలం వెంకటపూర్ గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ప్రతి ఒక్కరిని సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను అందరికీ తెలియజేయడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్యమన్నారు. 2047 నాటికి దేశాన్ని విశ్వగురు స్థానంగా నిలపాలనేది ప్రధాని మోడీ లక్ష్యమన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేలా, యువతను ప్రోత్సహించేలా, భారతీయ సంస్కృతిని భావితరాలకు తీసుకెళ్లేలా ప్రధాని కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భవానీ, ఎంపీడీఓ క్రాంతి, ఎంపీటీసీ సత్యమ్మ రవి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మేము మాఫ్ చేస్తాం, మేము రైతుల మనుషులం,
మేము రైతుల ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ కానీ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుకు మన 2 గ్రామాల తరఫున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తాం. అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఈ నెల 22న ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై రామాలయంలో ప్రత్యేక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 22వ తేదీన అయోధ్య రామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, భక్తులకు అవసరమైన సామాగ్రిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేకూర్చుతామని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో రాంప్రియా దాస్ మహారాజ్ అయోధ్య నుండి నందిగుట్టపైకి వచ్చి అయోధ్య విగ్రహాల ప్రతిష్టాపన చేయడం జరిగిందని పేర్కొన్నారు. సోమవారం నిర్వహించే దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాముడి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్, కిషన్, లక్ష్మణ్, మల్లయ్య తదితరులున్నారు. రేపు 22వ తారీఖు సోమవారం నాడు అయోధ్యలో జరిగే కార్యక్రమానికి మరి ప్రపంచమంతా అటువైపే చూస్తున్నది, మన దేశమంతా అటువైపే చూస్తున్నది. మన భారతదేశం హైందవ సమాజం అంతా పండుగ వాతావరణం నెలకొంటున్నది. కాబట్టి అక్కడ అయోధ్యకు మన సిద్ధులగుట్టకు ఒక అవినావ సంబంధం ఉంది. ఏందనగా మరి అయోధ్య నుంచి క్రీడలతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం కలుగుతుందని, ప్రతి ఒక్కరూ రోజు ఏదో ఒక క్రీడను ఆడాలని అడిషనల్ డీసీపీ గిరిరాజ్ సూచించారు. జనవరి 26 పురస్కరించుకుని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీని అడిషనల్ డీసీపీ గిరిరాజ్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నర్సింగరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పలు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఎల్లప్పుడూ పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులకు ఈ క్రీడలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్, కోశాధికారి సందీప్, క్రికెట్ ఇన్ఛార్జీలు గోవిందరాజ్, మహిపాల్, జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. 26 జనవరి సందర్భంగా మన మీడియా మిత్రులు ఈరోజు మొదలుపెట్టినటువంటి క్రికెట్ టోర్నమెంట్ని అభినందిస్తున్నాను. అదేవిధంగా మనకెప్పుడు కూడా ఈ క్రీడలు అనేటివి మానసిక స్థైర్యాన్ని, శారీరక దారుఢ్యాన్ని పెంచుతూ ఉంటాయి. మనలో ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈ క్రీడల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. దర్పల్లి మండలంలో జరిగిన న్యాయ సదస్సులో జిల్లా జడ్జి సునీత కుంచాల పాల్గొని పలు సూచనలు చేశారు. దర్పల్లి మండలంలో జిల్లా న్యాయ సేవా సంస్థ న్యాయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ సునీత కుంచాల ఆధ్వర్యంలో న్యాయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజలకు న్యాయ సేవ గురించి క్లుప్తంగా వివరించారు. గతంలో జరిగినటువంటి వీడీసీ సామాజిక బహిష్కరణ గురించి ఈ కార్యక్రమంలో ప్రజలు నినాదించారు. దీనికి జిల్లా జడ్జి సునీత సమాధానమిస్తూ న్యాయ సదస్సు ప్రజలకు న్యాయం ఎలా ఉంటుందో వివరించడానికి వచ్చామని, గ్రామం నుంచి అందరినీ బహిష్కరించడంపై వీడీసీ పైన కేసులు జరిగాయని, అది కోర్టులోనే తీర్పు జరుగుతుందని, ఇలాంటి న్యాయ సేవా సదస్సులను ప్రతి నెల ప్రతి గ్రామంలో నిర్వహిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి సునీత కుంచాల, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, సింగనేవార్, సీనియర్ సివిల్ జడ్జి మరియు సెక్రటరీ పద్మావతి, ఆర్డీఓ, కేసీపీ, తహసీల్దార్ మాలతి, ఎంపీపీ సారికారెడ్డి, ఎంపీ లక్ష్మణ్, సిఐ సైదా, ఎస్ఏ వంశీకృష్ణ, గ్రామ పంచాయతీ సెక్రటరీలు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. సో ఇప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పారు, సో స్కూల్లో మేము టీచర్స్ ని పెట్టుకున్నామని. అంటే అది చాలా మంచి పని. అంటే మనకి ఎక్కడైతే షార్టేజ్ ఉందో, సో కొన్ని కారణాల వల్ల మనకి వేకెన్సీస్ ఉండొచ్చు. సో అక్కడ మనకి మీరు ఎంగేజ్ చేసుకుంటే మన విలేజ్ లో ఉన్న పిల్లలే మంచి చదువు ఇచ్చే వాళ్ళం అవుతాము. అలాంటి వాటిని మేము కూడా ఎంకరేజ్ చేస్తాం. ఆర్మూర్ మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ గా వైస్ చైర్మన్ మున్నును నియమించాలని ఆర్మూర్లోని కెనాల్ బ్రిడ్జిపై మైనార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఆర్మూర్ మైనార్టీ నాయకులు ధర్నా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాయకులను నచ్చచెప్పి ధర్నాను విరమింపచేశారు. అనంతరం మైనార్టీ నాయకులు ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైర్మన్ లేకపోవడంతో అభివృద్ధి కుంటు పడిపోతుందని, వెంటనే అధికారులు ప్రభుత్వం స్పందించి ఇన్ఛార్జ్ చైర్మన్గా వైస్ చైర్మన్ మున్నుకు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా నరేందర్, మహేష్, కోశాధికారిగా మహిపాల్తో పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు సంజీవ్, పార్థెన్, శ్రీనివాస్, విన్సెంట్, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు ఉన్నారు. నమస్కారం. ఈరోజు సర్వసభ సమావేశంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా బాణిని ఎన్నుకున్న తోటి సహచర మిత్రులు జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్నికల్లో తిరిగి రెండవసారి ఎన్నుకున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పాఠశాలలో తరగతుల నిర్వహణకు అదనపు గదులు ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని ఎమ్మెల్యే పవార్ పటేల్ తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర మండలంలోని కౌటా గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 19,50,000 నిధులతో ఇటీవలే నిర్మించిన అదనపు తరగతి గదులను స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో తరగతుల నిర్వహణకు అదనపు గదులు సంతోషించదగ్గ విషయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించి 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని అధ్యాపక బృందానికి సూచించారు. విద్యార్థులకు మంచి చదువు, మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ విద్యార్థులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం 16 లక్షల నిధులతో నిర్మించగా అనారోగ్య బారిన పడ్డ రోగులకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా గ్రామంలో వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం గ్రామ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఉపయోగించుకోవాలని ప్రజలకు తెలియజేశారు. సీసీ రోడ్డు నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో బాసర మండల జడ్పీటీసీ వసంత రమేష్, ఎంపీపీ సునీత విశ్వనాథ్ పటేల్, ఎంపీటీసీ బాబురావు, సర్పంచ్ మధు పటేల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, పలు గ్రామాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, బీజేపీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులున్నారు. అయోధ్యలో శ్రీ సీతారామస్వామి ప్రతిష్ఠ సందర్భంగా భీమ్గల్ పట్టణంలో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. భీమ్గల్లో పల్లకీలో సీతారామస్వామి పటాన్ని ఊరేగిస్తూ శ్రీరామ పారాయణం చేశారు. పురవీధులన్నీ రామనామ సంకీర్తనతో మారుమోగాయి. పల్లకీ సేవ ముందుగా హనుమాన్ జంక్షన్ నుండి బస్టాండ్ మీదుగా ముచ్కూరు రోడ్, నందిగల్లి, అంగడి బజార్, పట్టణ పురవీధులన్నీ తిరుగుతూ గ్రామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకుంది. ఆలయ అర్చకులు నంబి పార్థసారథి, నంబి వాసుదేవాచార్యులు ప్రత్యేక పూజ జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ రామ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గ్రామ ఆలయంలో 3 రోజుల పాటు ఉత్సవాలు జరపడం జరుగుతుందని, ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ ప్రజలు, విశ్వ హిందూ పరిషత్, ధర్మజాగరణ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై శ్రీరామ్. నింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. అయోధ్య క్షేత్రంలో ఎల్లుండి జరుగుతున్నటువంటి రామచంద్రస్వామి యొక్క ప్రాణ ప్రతిష్టాపన, ఆలయ ప్రతిష్టాపన మహోత్సవ ఘట్టమును సిద్ధులగుట్ట అభివృద్ధి విషయంలో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించే విషయంలో కమిటీ సభ్యులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఎన్ఆర్ఐ సనుగుల బాబు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై కమిటీ సభ్యులతో బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నవనాథ సిద్ధులగుట్ట అభివృద్ధిలో తాను 2,75,00,000 వరకు చెల్లించడం జరిగిందని, ప్రభుత్వం నుండి ఫండ్ విడుదల కాగానే చెల్లిస్తామని, ఇప్పటి వరకు చెల్లించలేదని, వడ్డీతో సహా 6 కోట్లు దాటిందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కమిటీ సభ్యులే తీసుకున్నారని, అడిగితే ఇతర వాటి ఖర్చు చేశామని జవాబు ఇస్తున్నారన్నారు. తనకు రావాల్సిన డబ్బులను వెంటనే చెల్లించాలని, లేనేడల ధర్నాకు సైతం దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బాబు, కుటుంబ సభ్యులు తదితరులున్నారు. మోర్దాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో బూత్ లెవెల్ అధికారులు స్పెషల్ క్యాంపెయినింగ్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశానుసారం నేడు, రేపు స్పెషల్ క్యాంపెయినింగ్ డే నిర్వహిస్తున్నామన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన ఓ అనాథ శవానికి ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
గత నెల ఆర్మూర్ పెర్కిట్ రోడ్డుపై గుర్తు తెలియని ఓ అనాథ అనారోగ్యంతో ఉండగా అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే వైద్య సేవల నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గత 6 రోజుల క్రితం మరణించాడు. తనకు సంబంధించిన వారెవరూ రాకపోవడంతో ఆ అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించమని ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగాధర్ కోరగా నేడు బాబన్సా పహాడ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని ఇందురివత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు తెలిపారు. ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లాం, హింద్ మరియు మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థల ప్రతినిధులు డాక్టర్ సజ్జాద్, మహమ్మద్ జాహిర్, హష్వా, మన్నన్, షేక్ హుస్సేన్, హలీం మరియు ఇందురివత కార్యవర్గం, మద్ది గంగాధర్, కాసుల సాయితేజ, అలాగే ఆర్మూర్ పోలీస్ సిబ్బంది వినయ్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే గనక గత వారం రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందినటువంటి ఓ అనాథ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఈరోజు అంత్యక్రియలు అనేది నిర్వహించడం జరిగింది. ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ సంప్రదాయపరంగా అంత్యక్రియలు అనేది నిర్వహించాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులైనటువంటి జమాతే ఇస్లామీ అలాగే ఎంపీజే విద్యార్థి దశ నుండే మొక్కలు నాటి సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, వనక్షేమమే మనక్షేమమని, పుడమికి అందం వృక్షాలని సిరికొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం వినయ్ నాయక్ పేర్కొన్నారు. సత్యశోధక్ నేషనల్ గ్రీన్ కోర్ యూనిట్ ఆధ్వర్యంలో పర్యావరణం, పచ్చదనం, అడవుల సంరక్షణపై విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి సిరికొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం వినయ్ నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వినయ్ నాయక్ మాట్లాడుతూ జీవకోటి మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ప్రధానమని, అడవులను, సహజ వనరులను కాపాడి జీవావరణం, వాతావరణ సమతుల్యతను పెంపొందించాలన్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే సహజ వనరులను కాపాడాలని, పర్యావరణానికి హాని కలిగించే కారకాలను నివారించాలని, వనరులను, వనాలను వృధా చేయకుండా విజ్ఞతతో పరిమితంగా వాడాలన్నారు. విద్యార్థులు నేషనల్ గ్రీన్ కోర్ యూనిట్లలో భాగస్వాములు కావడం అభినందనీయమని, ప్రతి విద్యార్థి తమ జన్మదినాన్ని పురస్కరించుకొని విధిగా మొక్కను నాటి సంరక్షించాలని, సమాజంలో పరిణామాలకు విద్యార్థులే అసలైన మాధ్యమాలన్నారు. మొక్కల ఆవశ్యకత, పర్యావరణ సంరక్షణపై ఎన్జీసీ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. తదనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు మరియు సిబ్బందితో కలిసి మొక్కలను నాటారు. వివిధ అంశాల్లో ప్రత్యేకత కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓఎస్ గంగారం, అటవీ శాఖ, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కండక్ట్ చేస్తున్నారని దట్టు మన చాలా వీకర్ ఏరియా ఇది. సో స్కూల్స్ అనేవి కూడా చాలా డెవలప్ అయినట్టుగా ఇప్పుడు ఏర్పడుతుంది. నాకు మోటివేషన్గా ఉన్నారు అందరూ. అండ్ ఇంత అరేంజ్మెంట్స్ చూసి కూడా నేను హ్యాపీగా ఫీల్ అయినాను. అయోధ్యలో శ్రీరామ పునః ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలో భాగంగా నీరుగొండ హనుమాన్ దేవాలయంలో ఇందూరు ప్రజలు పాల్గొనాలని నిర్వాహకులు, ఆలయ పూజారులు కోరారు. ఈ నెల 22న జరగబోయే మహాపండగ అయోధ్యలో శ్రీరామ ప్రతిష్టాపన. ఈ కార్యక్రమంలో భాగంగా ఇందూరు పట్టణంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ అఖండ దీపారాధన, ఆంజనేయ స్వామి సింధూర పూజ, అష్టోత్తర శతమాన పత్ర పూజ, గణపతి పూజ, కార్మణ పుణ్యవచనం, గణపతి హోమం, నవగ్రహ హోమం, మన్యుహోమం, రామహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులు కుటుంబ సమేతంగా వచ్చి విజయవంతం చేసి ఆలయ కమిటీ ఇచ్చే జెండాను తీసుకెళ్లి ఇంటికి కట్టుకోవాల్సిందిగా కోరారు. పూజల అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. కావున ఇందూరు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి రాముని, హనుమంతుని దీవెనలు పొందగలరని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి లోకపతి వెంకటేశ్వర శర్మ, అధ్యక్షులు భీమనాథి భూమయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా గుప్తా, ప్రధాన కార్యదర్శి బద్దం గంగా కిషన్, కోశాధికారి కర్నాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. జయ శ్రీరామ్, జయ హనుమాన్. నీరుగొండ ఆంజనేయ స్వామి సన్నిధిలో అయోధ్యలో జరపబడేటువంటి రామ ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవం సందర్భంగా ఈ యొక్క నీరుగొండ హనుమాన్ యొక్క సమీపంలో ఆంజనేయ స్వామి యొక్క సింధూర పూజ, ఏకాదశ రుద్రాభిషేకము, రాముని యొక్క హవనము, గణపతి హవనము, నవగ్రహ హవనము, ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్నాము. విద్యార్థుల లక్ష్యం ఉన్నతంగా ఉండాలని, ఉత్తమ ఆలోచనలకు సృజనాత్మకత తోడైతే విజయం సాధించడం సులభమవుతుందని సిరికొండ మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ అన్నారు.
ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ 2023లో సిరికొండ మండల టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు సత్యశోధక్ పాఠశాలలో శుక్రవారం సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో రావుట్ల చిన్న నర్సయ్య నగదు ఉత్తమ విద్యార్థుల పురస్కార ప్రధానోత్సవం నిర్వహించారు. ఎస్ఎస్ఈసీ చైర్మన్ ఆర్ నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వ్యవసాయాధికారి జాడి వెంకటేష్, గౌరవ అతిథిగా మండల వైద్యాధికారి డాక్టర్ చిట్యాల అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి వెంకటేష్ మాట్లాడుతూ జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకమైందని, 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఉన్నత విద్యకు పునాది లాంటివన్నారు. ఈ సమయంలో విద్యార్థులు చదువుపైన శ్రద్ధ వహించి గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. విద్యార్థులు ఉన్నతమైన విద్యపై అవగాహనను పెంచుకొని ఇష్టమైన సబ్జెక్టు ప్రాధాన్యత ఇవ్వాలని, ఐఐటి మెడిసిన్లలో ర్యాంకులు సాధించేలా పట్టుదలతో చదవాలన్నారు. గౌరవ అతిథి డాక్టర్ చిట్యాల అరవింద్ మాట్లాడుతూ విద్యార్థులు ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలని, చదువుతో సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలో అంతర్లీనంగా ప్రతిభ దాగి ఉంటుందని, దాన్ని మెరుగుపరుచుకొని ముందుకు వెళ్తే ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సాల్మన్, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బాలయ్య, వ్యవసాయ విస్తీర్ణాధికారి శ్రీకాంత్, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన న్యాయ సేవా సదస్సులో చట్టాలపై ప్రజలకు, అధికారులకు అవగాహన సదస్సులో ఆర్మూర్ జడ్జి నసీమా సుల్తానా పాల్గొని సూచనలు చేశారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో పోలీసు శాఖ, జిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సుకు పోలీస్ శాఖ కూడా వెంటే ఉంటుంది కాబట్టి ఎవరూ అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓతో పాటు ఎండిఓ బ్రహ్మానందం, ఎంఈఓ శ్రీనివాస్, ఎంపీపీ కుంచల విమలరాజు, ఆర్డీఓతో పాటు ఏసీపీ విజయసారథి, డీసీపీ జయరాం పాల్గొనగా స్థానిక సర్పంచ్లు చంద్రకళ, బాలకృష్ణ, రాజేందర్, ఎంపీటీసీ రూపాల, గంగారెడ్డి, సతీష్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళలు, యువకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక్కడ నుండి ఒక 4-5 years బ్యాక్ వెళ్ళిపోతే మనము హైదరాబాద్లో చైన్ స్నాచింగ్ కేసెస్, చైన్ స్నాచింగ్ అంటే మెడలోకి వెళ్ళి చైన్ వాళ్ళు నడుచుకుంటా పోతారు లేడీస్, వీళ్ళు వెహికల్ మీద వచ్చి స్నాచ్ చేసుకొని వెళ్ళిపోవడం ఒక వందలలో కేసులైనాయి. మాక్లూర్ మండలంలోని చిక్లీ క్యాంప్ గ్రామానికి చెందిన ఎయిర్ ఫోర్స్ అధికారి రవిచంద్ర రైలు నుండి జారిపడి మృతి చెందినట్లు నడికూడి రైల్వేస్ ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. పండగకు భార్య హర్ష, పిల్లలు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు వచ్చారు. వారిని తీసుకెళ్లేందుకు సికింద్రాబాద్ నుండి కాకినాడ వెళ్లే ఎక్స్ప్రెస్లో వచ్చిన రవిచంద్ర స్టేషన్లో రైలు నుంచి జారిపడ్డారు. చికిత్స కోసం గుంటూరు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. రవిచంద్ర అంత్యక్రియలు అధికారులు లాంఛనాలతో చిక్లీ గ్రామంలో ఆదివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని చిలుకోడు మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని తక్షణమే ప్రారంభించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. డోర్నకల్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వసతి గృహం ముందు ధర్నా నిర్వహించి ఎస్ఎఫ్ఐ నేతలు ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ డోర్నకల్లో విద్యారంగ సమస్యలు అంటేనే చిన్న చూపు చూస్తున్న అధికారులు విద్యారంగంలో వెనుకబడిన డోర్నకల్ మండల కేంద్రం సమస్యలు పట్టించుకొని డీఓ రామారావుపై చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే భారీ ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. బాలికల వసతి గృహం తెరవక ప్రతిరోజు విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కానీ ప్రభుత్వ అధికారుల్లో ఎలాంటి చలనం లేదని స్పష్టం చేశారు. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుండి చిలుకోడు మోడల్ స్కూల్పై జిల్లా కలెక్టర్, డీఓ పలుమార్లు వినతి పత్రం అందజేసినా ఫలితం లేదని, ఆ వినతి పత్రాలు చెత్తబుట్టలో వేస్తున్నారు తప్ప సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డోర్నాకల్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చిలుకోడు మండల కేంద్రంలో ఉన్నటువంటి చిలుకోడు గ్రామంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ బాలికల వసతి గృహం ముందు ఎస్ఎఫ్ఐగా ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రొటెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే గత 7 నెలల నుండి స్కూల్ ప్రారంభమైనా కూడా ఇప్పటి వరకు ఈ మోడల్ స్కూల్ వసతి గృహాన్ని ప్రారంభించకపోవడం ఈ సిగ్గుచేటు. గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి గ్రీవెన్సెస్లో 7 నగరంలోని నాగరంలో గల అసద్ బాబా నగర్, నందిగుట్ట తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాలల్లో 2024-25 సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని నాగరంలో గల అసద్ బాబా నగర్ నందిగుట్ట తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాల ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగుతుందని ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. ఈ విద్యా సంస్థలో ఉచిత భోజన వసతితో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి గాను సిఇసి, హెచ్ఈసి గ్రూపుల్లో 40 సీట్లు, 5వ తరగతిలో 40 సీట్లు ఖాళీలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. కళాశాలల్లో ప్రతి గ్రూపుల్లో 30 సీట్లు, 10 నాన్ మైనార్టీలకు మెరిట్ ఆధారంగా కేటాయించనున్నట్లు చెప్పారు. అలాగే 6, 7 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేయడానికి దరఖాస్తు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 8790297891, 8497978748ను సంప్రదించాలని సూచించారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. కొలిపాక గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ గర్ల్స్ చైల్డ్ ప్రోగ్రాం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ డీకొండ హరిత పాల్గొని ఆడపిల్లలు సమాజానికి మణిహారం లాంటి వాళ్ళని, ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దామని, వారి బంగారు భవితకు పునాది వేయాలని, వారికి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలని తెలియజేశారు. తర్వాత మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ మండల సూపర్వైజర్ రాణి, అంగన్వాడీ టీచర్స్ నీల, వనజ, ఆశా వర్కర్లు, మహిళా సంఘం అధ్యక్షురాలు సునీత, లత మరియు మహిళలు, అంగన్వాడీ విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని కౌటా గ్రామంలోని ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను, పల్లె దవాఖానాను ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు కౌటా గ్రామస్తులు, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో పల్లె దవాఖానాను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదనపు తరగతి గదుల కోసం స్థలాన్ని దానంగా ఇచ్చిన సోలంకి గంగాధర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో ముదోల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జాయింట్ కలెక్టర్, జిల్లా వైద్య అధికారితో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన సోమ శ్రీనివాస్ అనే పశువుల కాపరి గ్రామ సమీపంలోని పెద్ద చెరువులో ఆవు తోక పట్టుకుని దిగాడు. చెరువు మధ్యలోకి వెళ్ళాక తోక వదిలేయడంతో నీట మునిగి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ప్రతి ఇంట హిందూ ఐక్యత ఆధ్వర్యంలో జై శ్రీరామ్ అని రాస్తున్న హిందూ ఐక్యత. ఈ సందర్భంగా శ్రీరామ్ రాజు మాట్లాడుతూ ఈ నెల 22 అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ప్రారంభోత్సవం ఉంది కాబట్టి ప్రతి హిందూ అనే కాకుండా ప్రతి ఒక్క హిందువు ఇంటికి జై శ్రీరామ్ అని రాయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషోర్, శ్రావణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్పేట గ్రామానికి చెందిన పుట్ట బాలచంద్రం మరణ వాంగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అంబర్పేట గ్రామంలో తన స్థలాన్ని సర్పంచ్ సలీం కబ్జా చేసుకోవడంతో పలుమార్లు సలీం దగ్గరికి వెళ్లి అడిగినా తనపై మండిపడ్డాడని, ఈ విషయమే దోమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినప్పటికీ రెవెన్యూ అధికారులను విన్నవించినా ఎవరు కూడా తనకు న్యాయం చేయలేదంటూ ఈ విషయంపై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దృష్టికి కూడా తీసుకువెళ్లి చెప్పినా కానీ తనకు ఎవరూ న్యాయం చేయలేదని, తన చావుకి పూర్తి బాధ్యులు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, సలీం, సర్పంచ్ పొట్ట శ్రీనివాస్, పుట్ట బాలనర్సు అని మరణ వాంగ్మూలంలో రాసి చనిపోయాడు. అదేవిధంగా మరణ వాంగ్మూలంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తమ కుటుంబానికి న్యాయం చేయాలని, తమ భూమిని తమకు ఇప్పించాలని కోరారు. సిరికొండ మండలంలోని మహిళా సమైక్య భవనంలో ఎన్ఆర్ఈఎం జేపీడీపీ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు సంబంధించి 15 రకాల పథకాల ఆప్షన్లు ఉంటాయని, దానికి సంబంధించి రేషన్ కార్డ్స్, ఉజ్వల స్కీమ్, ఒంటరి మహిళా పెన్షన్ తదితర అంశాలపైన గ్రామసభలో లబ్ధిదారులకు ఇచ్చిన అప్లికేషన్లను మహిళా సంఘాల సీఏలకు తప్పులు లేకుండా పొందుపరిచే విధంగా ట్యాబ్ సెల్ ఫోన్లో అవగాహన ఏపీఎం సత్యానంద్ కల్పించారు. ఈ కార్యక్రమంలో సిసిలు నర్సయ్య, రాజేందర్, పుష్ప, సురేష్, మండలంలోని గ్రామ సంఘాల సీఏలు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామచందర్ నాయక్ మరియు ఎస్ఐ నర్సింహులు అన్నారు. ఈ సందర్భంగా శనివారం బీర్కూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ కూడలి వద్ద ట్రాక్టర్ డ్రైవర్, ఆటో డ్రైవర్, వాహనదారులు, డ్రైవర్ యజమానులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవారి గంగారాం, యమరాములు, మేకలరాములు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కేంద్ర సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రజల ముంగిట్లోకి తెస్తున్నాం. బోధన్ మండలంలోని ఆమ్దాపూర్ గ్రామంలో భారత్ వికసిత్ సంకల్ప యాత్రలో క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎంపీ ధర్మపురి అరవింద్. బాలికలు, గర్భవతులకు నిబంధనల మేరకు పౌష్టికాహారం అందజేయాలి. ఎడపల్లి మండలంలోని జైతపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. సాలూరులో పర్యటించిన ఎమ్మెల్యే. జక్రాన్పల్లి మండలంలోని కొలిప్యాక్ గ్రామంలో ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలి. మాక్లూరు మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో జెడ్పీ చైర్మన్ విఠలరావు. డిచ్పల్లి, ధర్పల్లి మండలాల్లో పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రత్యేక ఓటర్ల నమోదు, తీరుతెన్నుల పరిశీలన. చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలి. దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో న్యాయ చైతన్య సదస్సులో జిల్లా జడ్జి సునీత కుంచాల. అయోధ్యలో శ్రీ సీతారాముల ప్రతిష్ఠ సందర్భంగా భీమ్గల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక హోమాలు, పూజలు. పల్లకీలో సీతారామస్వామి పటాన్ని ఊరేగించిన ఆలయ అర్చకులు, నిర్వాహకులు. ఈ నెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్టలో ప్రత్యేక పూజలు, దీపోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.